ప్రభాస్ కథానాయకుడిగా నాగశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 ఏడీ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సుమారు 1200 కోట్లు వసూలు చేసింది. దిగ్గజ ఫిలిం మేకర్స్, ప్రముఖ స్టార్లు ఈ సినిమా నెరేషన్ ని ప్రశంసించారు. ఇక దర్శకుడు నాగశ్విన్ పనితనాన్ని అయితే బాగా మెచ్చుకున్నారు. ప్రభాస్ లైలర్ వెయిన్ పాత్రలో కామెడీ చేస్తూ మెప్పించారని బాలీవుడ్ క్రిటిక్స్ సైతం ప్రశంసలు అయితే కురిపించారు. అయితే అందుకు భిన్నంగా ఇప్పుడు ప్రముఖ బాలీవుడ్ నటుడు అర్జద్ ప్రభాస్ పైన సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. కల్కి చిత్రంలో ప్రభాస్ పాత్ర ఒక జోకర్ లాగా ఉందని అయితే విమర్శించారు ఆయన. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాలలో తీవ్ర దుమారం రేపుతున్నాయనే చెప్పాలి. ఇప్పటికే ప్రభాస్ అభిమానులు బగబగమని మరిగిపోతున్నారు. ఇక ఆ వ్యాఖ్యలపైన తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. బాలీవుడ్ నటుల గ్రడ్ గురించి కూడా ప్రశ్నిస్తున్నారు. ఇక ఇప్పుడు ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అభిషేక్ అగర్వాల్ కూడా ప్రభాస్ ఫ్యాన్స్ కి బాసటగా నిలుస్తూ అర్షద్ పైన కూడా విరుచుకుపడుతున్నారు. ఇక అతడి మైండ్ సెట్ పూర్తిగా కూడా మారాలని అయితే సూచించారు. ఇక మాటలు సరిగ్గా ఉండాలని కూడా అర్షద్ని హెచ్చరించారు. సమీక్షించడం లేదా విమర్శించడం మంచిదే, కానీ సముచితంగా ఉండాలి అని కూడా అతడికి సూచించారు. కల్కి 2898 ఏడీ మాస్కి నచ్చిన సినిమా అసాధారణ వసూళ్లను సాధించింది. డార్లింగ్ అని పిలిపించుకున్న ప్రభాస్ మూవీ పైన జోకర్ అనే ముద్ర వేస్తారా? ఈ విమర్శలు నిర్మాణాత్మకంగా లేవు. కొంచెం ఆలోచించి మాట్లాడాలి. ప్రభాస్ పైన దాడి చేయడం కంటే కెరియర్ పైన దృష్టి పెడితే మంచిది అని కూడా హర్షికి అయితే సూచించారు. ఇక భారతీయ సినిమా మరింత అభివృద్ధి వైపు వెళ్లేలాగా చేయాలి అంటే ఏం చేయాలో చెప్తే బాగుంటుంది అని కూడా సూచించారు. బాహుబలి సినిమాతో మన సినిమాని అంతర్జాతీయ వేదిక పైన నిలబెట్టిన స్టార్ మన ప్రభాస్. ఇక కల్కి అదే బాటలో కూడా ప్రయాణించింది. ఇక హాలీవుడ్కి ధీటుగా భారతీయ సినిమా అయితే ఎదిగింది. ఇక ఇలాంటి వెక్కిరింపులు మానుకొని చిత్ర బృందానికి కూడా మద్దతుగా నిలవాలని కూడా చెప్పారు. దక్షిణ భారత సినిమా పాన్ ఇండియాలో అసాధారణ విజయాలను కూడా సొంతం చేసుకోవడం కొందరు బాలీవుడ్ నటీనటులు, ప్రముఖులు కూడా అసలు జీర్ణించుకోలేకపోతున్నారని కూడా క్లారిటీ ఇచ్చారు.